ఓం శ్రీ శివాయ గురువే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం మహాప్రస్థానిక పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 405వ రోజు. తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నిన్నటి వరకు మనం జీవుడు ఎలా కనుమరుగవుతాడో చెప్పుకుంటూ ఉన్నాం. అంటే పిడికిళ్ళు మూసుకొని వస్తూ ఉన్నాడు, కర్మఫలం సంపదలుగా కొనితేస్తూ ఉన్నాడు. వెళుతూ పిడికిళ్ళు చూపిస్తూ ఏమీ లేదు సుమా, ఆచరించిన కర్మఫలముడు తప్ప ఇక్కడ నువ్వు కొల్లగొట్టిన ధన కనుక వస్తువాహన భోగభాగ్యాలు ఏవి నీతోటి రావని చూపిస్తూ వెళుతున్నాడు. హిందూ సమాజంలో నానాటికి శృతులు తప్పుతూ ఉన్నాయి. ఈ స్థితి ప్రతి హిందువు గమనించాలని చెప్పుకున్నాం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, వినాలి, చదవాలి, శాస్త్రానుసారంగా జీవనం. అసలు వినం, అసలు చదవం అంటే ఎవరేం చేయలేరు. దేనికైనా యోగం ఉండాలి. ఈ మహా ప్రస్థానిక పర్వం ప్రారంభానికి ముందుగా చిన్న నుతి ఆనవాయితీగా స్వీయ రచన. నవమాసములు పరిణామ క్రమములో సల్పి నవరంధ్రపురి జీవుడు జనించు రోదనలతోడ దిగంబరుడై కర్మఫల భోక్తయై ఎవ్వరెరుంగరు వేనిరాక కారణంబు సంబరమతులం అందరూ సవరింతురు వేట్కల శిశువు సాగించు యాత్ర దిగంబరుని చేరా. దిగంబరుడుగా వస్తున్నాడు, మళ్ళీ ఆ దిగంబరుని చేరే నిమిత్తంగా యాత్ర. ఆలోచించాలి సీతారాం. నవరంధ్రపురి నవమాసములు మాతృగర్భములో ఉండి నవరంధ్రపురి అయి దేహధారి అయి కర్మఫలాను భోక్తయ్యై దిగంబరంగా వచ్చి ఆ దిక్కులనే అంబరంగా కలిగినటువంటి వాడు ఆ దిగంబరుని దగ్గరికి చేరుతూ ఉన్నటువంటి జీవనయాత్ర. ఈ మహా ప్రస్థానం అంటారు దీన్ని, ఈ జీవనయాత్రని. అదే పేరు పెట్టాడు స్వామి, మహా ప్రస్థానిక పర్వం. పాండవుల గాథలో చరమఘట్టం ఈ మహాప్రస్థానిక పర్వం. 2 భాగాలుగా అందించబడింది ఈ పర్వం. ఒకంత పరిశీలిస్తే ప్రథమంగా మహాప్రస్థానానికి పర్వం, మహాప్రస్థానిక పర్వం. ఇదంతా నా స్వీయ విశ్లేషణ. ద్వితీయంగా స్వర్గారోహణ పర్వం. అంటే ప్రప్రథమంగా ఈ ప్రస్థానిక పర్వంలో రెండవది స్వర్గారోహణ. ఒకదాని తర్వాత ఒకటి ప్రాప్తిస్తూ ఉంటాయి. ఈ 2 ప్రత్యేక లక్షణములతో విలసిల్లడంచే అలా విభజింపబడ్డాయి. ఈ మహాప్రస్థానం పాండవులందరిది, కానీ స్వర్గారోహణం కేవలం ధర్మరాజుదే. ఏమండి, వాస్తవానికి ఈ మహాప్రస్థానంలో మనం లేమా? ప్రతి జీవుడు మహాప్రస్థానమే సాగించేది. జన్మించిన దాది ఇదొక మహాప్రస్థానం. కాలములో అంబు సర్వంబుగానా దీని కొండు తలపులు దక్కి మీరుత్తమంపు గతికి జనుడు నిశ్చింత వికారతనులు విడిచి ఆర్యజనంబులు వినితుసేయ. మౌసల పర్వం చివరగా చెప్పుకున్నాం ఈ తేటగీతి పద్యాన్ని. ఇక్కడ మళ్ళీ ఉటంకించబడుతుంది. కారణం సర్వం కాల ప్రచోదితం. అర్థం చేసుకొని జీవిస్తే వారే ధర్మరాజులు అవుతారు. అంటే ప్రతి జీవి ధర్మరాజుగా జీవించవలసిన అవసరం ఉంది. లేదా మనకు నిత్యం కనిపించే నాయకులు అన్యాయకులు కదా, నా నా అని దేవిరించే కల్మష పురుషులు, కలి పురుషులు. ఒక రకంగా చెప్పాలంటే దుర్యోధనాదులు. కాల మహిమను ఎరిగినటువంటి ధర్మరాజు దీనిని పాటించాడు. దేన్ని పాటించాడండి?
కాలమొక్క రీతి గడపవలయు. ఎరిగి ధర్మాన్ని వదలక ధర్మాచరణలతో తను జీవించాడు. కలికాల ప్రవేశాన్ని స్మరిస్తే పాండవులకు కాలం తీరింది అని తెలుస్తుంది కదా. అందుకే మరో ఆలోచన చేయక ధర్మరాజు సూచించినటువంటి వ్యాస మహర్షి ఏ మార్గాన్ని అయితే సూచించాడో అదే మార్గాన్ని అవలంబించాడు. అర్జునుడు వెళ్ళాడు, అయిపోయిందయ్యా, నీ గాంధీవం పని అయిపోయింది, నీ పని అయిపోయింది, మీరు వచ్చిన కార్యం కూడా సంపన్నమైంది, తప మార్గాన్ని అనుసరించి ధన్యులుగా అమ్మని చెప్పాడని నిన్నటి వరకు చెప్పుకున్నాం కదా. అదే మార్గంలో వీళ్ళ యొక్క ప్రయాణం, అది కాలమహిమ. అందుకే మరో ఆలోచన చేయక ధర్మరాజు వ్యాసుడు సూచించినటువంటి ఆ మార్గాన్ని అవలంబించి నిశ్చింతగా మనసును సమాహితపరచి దానికి సంబంధించినటువంటి విధి విధానంతో సమాహితం గావించుకొని యోగనిష్టలో చేరుకున్నాడు. అనన్య చింతనతో సద్గతి దీక్ష పూనాడు. అనగా ప్రాప్తలోకగతి పొందే దీక్ష. ఏ లోకం ప్రాప్తిస్తుందో ఆ లోకానికి జీవుడు వెళ్ళక తప్పదు. మనకిక్కడ కలియుగంలో విఐపీలు, వివిఐపీలు, ముఖ్యులు, అతి ముఖ్యులు, అయ్యా అన్నీ సర్దుబాట్లు ఎసురుబాట్లు ఉంటాయి. అక్కడ ఏం ఉండదు, అంతా ఒకటే బడి, ఒకటే దారి. అనన్య చింతన అదొక్కటే సద్గతినిస్తుంది. ఆ సద్గతి దీక్ష పూనాడు. అనగా ప్రాప్త లోక గతి పొందుట. ఇది ప్రసాద మనస్తత్వంతో మాత్రమే సిద్ధిస్తుంది. లేదా ప్రసాదాలు అమ్ముకునే స్థితికి వెళ్ళిపోతాడు. తిరుపతి వెంకన్న హుండీని కొల్లగొట్టే రకాలుగా. కర్మయోగ పరిపక్వత చెందాలి ముందు చిత్తం. అది స్వర్గమా, అది మోక్షమా, అది కర్మానుసార ఫలమా అంటే కర్మను బట్టే కదా ఫలం. అది స్వర్గమా, మోక్షమా, నరకమా, ప్రాప్తలోకం ఏది అంటే కర్మయోగ పరిపక్వత చెందితే ఆ చిత్తం మోక్షాన్ని లేదా స్వర్గాన్ని చేరుతుంది. లక్ష్యం చేయదు. అది స్వర్గమైన మోక్షమైన ఏ ప్రాప్తమో దాన్ని ప్రసాద మనస్తత్వంగా స్వీకరిస్తుంది. వికారాలకు దూరంగా దేహాన్ని యోగంతో పరిచయించగలగాలి. వికారములకు దూరంగా. ఎయ్యి వికారాలు నిన్న చెప్పుకున్నాం. అరిషడ్ వర్గాలన్నీ వికారాలే, కోరికలన్నీ వికారాలే, పరిణామాలన్నీ వికారాలే. మన దేహమే వికారం. ఈ ఆకారం క్రితం సంవత్సరం ఉన్న ఆకారం ఇప్పుడు ఉందా? ఏదైనా దెబ్బ తగిలితే, కాలు ఇరిగితే అంతకుముందు ఉన్న స్థితి ఆ తర్వాత ఉంటుందా? ఆలోచించాలి సీతారాం. కర్మయోగి ధర్మరాజు కాబట్టే దేహాన్ని జీవన్ముక్తుడై వదలక ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు. కాల పురుషులను సోదరులకు వివరించి కాలం యొక్క మహిమ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే కాలపురుషుడు అనిపించుకుంటాడు, వాడి యొక్క తత్వం ఏంటి, సపర భేదములైనటువంటి ఆ ఫలాన్ని ఎలా ఒళ్ళో వేస్తాడు ఆ కాలపురుషుడు. కాలం ఎవరికైనా అనుల్లంఘనీయమో దాటరానిది కదా. కాబట్టి ప్రసాద మనస్తత్వంతో ధర్మబద్ధంగా జీవనం సాగించాలి. అందినటువంటి ఫలాన్ని ఆ నిబ్బరంగా, గుండె నిబ్బరంగా అదే మనస్తత్వంతో స్వీకరించాలని సోదరులకు కూడా ముందుగానే వివరించాడు. వారిని ఒప్పించి తన బాధ్యతలను వదిలించుకొని, ఏం అర్థమవుతుంది? తండ్రి తర్వాత అన్నయ్య, అయ్యతో సమానం. అంటే అయ్యకున్నటువంటి బాధ్యతలేంటి? తన సంతానాన్ని కని గాలికి వదిలేయమనే. వెళ్ళండి, దొరికిన వాళ్ళు దొరికినట్లు వేసేయండి, దొరికినంత దోచుకోండి, దాచుకోండి. వేల కోట్లే, కోటి రూపాయలంటే ఒక 100 రూపాయల కాగితంలాగా ప్రస్తుతం ఈ పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకి కనపడతా ఉంది. ఆ విధంగా బ్రతకమనే కాదు కదా. కాబట్టి తన బాధ్యతలను వదిలించుకున్నాడు. అంటే ధర్మాన్ని నూరు పోసాడు. అంతవరకు ధర్మబద్ధంగానే లాక్కొచ్చాడు.
చివరికి తను వెళ్ళిపోయే టైంలో ఎలా వెళ్ళిపోవాలో, ఎలా ఈ దేహాన్ని పరిత్యజించాలో వాళ్ళకు కూడా మర్మాలు, కల్మషాలు లేకుండా ధర్మాన్ని విప్పి చెప్పి యుయుష్ని రాజ్యరక్షకునిగా నియోగించి వలసినటువంటి మర్మాలన్నీ కూడా రాజ్య రక్షకులకు ఎలా ఉండాలో, పాలనా యంత్రాంగం ఏమిటో మొత్తం చెప్పి పరీక్షితును హస్తినకు ప్రభువుని చేసి వజ్రుని ఇంద్రప్రస్థానికి రాజును చేశాడు. తన బాధ్యతలను తప్పించుకున్నాడు, వదిలించుకున్నాడు. అలాగే సుభద్రను ఆ ఉభయ రాజ్యాలకు సంరక్షకురాలుగా నియమించెను. ఆ పిల్లలకు వెనకుండి తల్లిగా, కృపాచార్యుని గురువుగా, ధౌమ్యుల వారిని పురోహితునిగా నిర్దేశించాడు. అలా ప్రజలనందరినీ పిలిపించి వారికి నచ్చజెప్పి వారిని ఒప్పించాడు ధర్మరాజు. ఆపై ధర్మంగా బాధ్యతలను, బరువులను దింపుకున్నాడు. అంటే గాలికి వదిలేయలేదు పాలనా యంత్రాంగాన్ని, వాళ్ళకు అప్పచెప్పాడు. ఇప్పుడు కూడా వదలట్లేదు అనుకోండి, జైల్లో కూర్చొని పరిపాలిస్తూ ఉన్నారు కదా. చాలా గొప్పగా కడగటం మొదలు పెడితే ఆ సరస్వతీదేవి బహుశా ఏడుస్తుంది. ఈ పదాలన్నీ ఈ దౌర్భాగ్యాలుగా వాడుతున్నావు, నేను భరించలేనయ్యా ఈ ఆవేదనని అంటుందేమోనని నాకు భయం వేస్తుంది. ఆ విధంగా ఉంది యంత్రాంగం. కాబట్టి పాలనా యంత్రాంగం అంటే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సంఘ నాయకులు, సమాజ నాయకులు, గృహస్థు జీవన విధానంలో ఎవరు ఎవరికి తీసిపోరండి, అంతా మేరునగధీరులే. ధర్మరాజు యొక్క ప్రస్థానం అంటే ప్రయాణం. నిలకడ ఎక్కడ? ఈ ప్రస్థానానికి నిలకడ ఎక్కడ? నవమాసములు గర్భస్థ శిశువుగా మొదలై దిగంబరంగా వచ్చి ఆ దిగంబరుణ్ణి చేరే వరకు ఎక్కడైనా ఒక క్షణం విరామం ఉన్నదా? ఉండదు. జన్మించటం, దీనికి కారణం కర్మఫలం. జనించినది అది అంటే జన్మించినది మొదలు కాల ప్రచోదితం. ఆపై వికార పరిభ్రమణం, వాటి యొక్క వికారముల యొక్క ప్రభావం. అరిషడ్ వర్గాలు కామకోదర లోభ మోహ మదమాశ్చర్యములు, అది కావాలి ఇది కావాలి, నేను, నాది, నా స్వార్థం, నా సంపాదన, నా ఇల్లు, నా పెళ్ళాం, నా వాకిలి. అలాగే దేహం పొందేటువంటి పరిణామక్రమం, మనోబుద్ధి చిత్త అహంకారములతో త్రిగుణాత్మక జీవన విధానం, ఇదంతా పరిణామమే. ఈ పరిణామ ప్రక్రియ అంతా కూడా కర్మాచరణ ఫలాల ప్రాభవ నిర్దేశిత బీజాలు. ఇవన్నీ కూడా ఏ కర్మ ఆచరిస్తావో ఆ కర్మఫలమే వస్తుంది, అంతే. యద్యదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులు ఏదైతే ఆచరించారో అంటే తల్లిదండ్రులు ఆచరిస్తే పిల్లలు ఆచరిస్తారు. అసలు మనం రామాయణం వినం, భారతం వినం, ఎక్కడ అండి? మనకు తెలిసిందే, సినిమా వాళ్ళు తీసిందే, మనం చూసిందే. కేవలం హిందువులకే ఉంది మాయరోగం, మిగతా వాళ్ళకి లేదండి. కాబట్టి ఏ ప్రాభవం నిర్దేశితం ఉన్నదో ఏ బీజాలు మనలో నాటుకుంటున్నాయో అవే గర్భస్థ శిశువులకు నాటుకుంటున్నాయి. ఆ విధంగానే జన్మలు అవే కారణాలు అవుతూ ఉన్నాయి. ఈ వైకుంఠపాళిలో నిచ్చెనలు ఎక్కుతూ పోతాననుకుంటాడు, టప్మంట మళ్ళీ కిందకు వస్తాడు. అక్కడ అరిషడ్ వర్గాలే నాగులై కాటు వేస్తాయి. జీవుడు తన వంతు పాత్ర పోషణలో ఓ పావు మాత్రమే. అలా ఒప్పుకోడు కదా, తను పావునని అనుకోడు, తనే సర్వం అనుకుంటాడు. అభిజాత్యం, పొగరు, అహంకారం, అతి తెలివి. ఈ జ్ఞానంతో అంటే ధర్మ జ్ఞానంతో అధిగమించాలి ఈ వైకుంఠపాళిలో మానవ జీవన విధానం. ఇదే జ్ఞానంతో స్వార్థానికి పదును పెట్టి ఆపై అవకాశవాదులు, అంతే కదా. కర్ర వచ్చి గొడ్డల్లో దూరితే గొడ్డలు వచ్చి అడవంతా నరికింది. నరికిన గొడ్డలది తప్ప, నరికించుకున్న కర్రది తప్ప. టీవీ సీరియల్స్ పెట్టేస్తాం, గర్భస్థ శిశువుల మీద ప్రభావం పడుతుంది. అభిమన్యుడు చాలా వివరంగా చెప్పాం, అయినా మనకు బుద్ధి రాదు. అవే చూస్తాం. మొహాన బొట్టు ఉండదు, కళ్ళకి కాటుకుండదు, మోకాళ్ళ మీద చినిగిన బట్టలు,
విదేశీ సంస్కృతి సాంప్రదాయం నాగరికత చాలా గొప్ప అనుకుంటాం. 10 నిమిషాలు మాట్లాడితే 20-30 ఆంగ్ల పదాలే, తెలుగు పదాలు ఉండవు. సో యాడ్ చేయండి, అవి గ్రో అవుతాయి. పెరుగుతాయి అనే పదానికి గ్రో అవుతాయి. దౌర్భాగ్యం. చాతుర్వర్ణ వ్యవస్థ అనగా పాలనా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ, ముందు తను భ్రష్టత్వం చెందుతున్నాడు, ఆ తర్వాత వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నాడు. కేవలం హైందవ ధర్మ మర్మాలను చులకన అవహేళన చేస్తూ ఆపై నిర్వీర్యపరుస్తున్నటువంటి పాలనా యంత్రాంగం ఇది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. శక్తిగా పాలిస్తూ ఉన్నది, నాశనం చేస్తూ ఉన్నది ఇదే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞిగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమని మనవి, ఆదరించమని ప్రార్థన. ఆపై మీ ఇష్టం. ధర్మో రక్షతి రక్షిత. శ్రీరామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. సీతారాం.